ఇన్విటేషన్ ఓపెనింగ్ టాటా టీసీఎస్ గ్రూప్తో ఇప్పటికే మఠం ఏరియాకు సంబంధించినటువంటి శాశ్వత డ్రైనేజ్ వ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అనేటువంటిది దాదాపుగా పని పూర్తి వస్తూ ఉంది. దాన్ని కూడా సెప్టెంబర్ చివరిలో దాన్ని ఇనాగ్రేషన్ అనేటువంటిది జరుగుతుంది. కలియుగ కామధేను కల్పవృక్ష సదృశులైనటువంటి రాఘవేంద్ర స్వామి వారి 354వ సంవత్సరం ఆరాధనా కార్యక్రమాలు 8 నుండి 14 వరకు ఇదే నెల మంత్రాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీని భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అన్న సంతర్పణ, విశేష పూజలు, ఊరేగింపు, తెప్పోత్సవం, రథోత్సవాది కార్యక్రమాలన్నీ జరుగుతుంది. భక్తులకు తగు అన్నదాన వ్యవస్థ, దర్శన వ్యవస్థ, అలాగే వసతి మరియు ఉచిత వైద్యకీయ వ్యవస్థ ఇవన్నీ కూడా మఠం తరఫున ఎప్పటిలాగా పకడ్బందీగా చేయడం జరిగింది. భక్తులు దేశ విదేశాల నుండి ఈ కార్యక్రమాల్లో పాల్గొని రాఘవేంద్ర స్వాముల వారి దర్శనాన్ని చేసుకుని వారు పునీతులై ఆయన అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మనం తెలియపరుస్తున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. చెప్పాను కదా, వరకు సప్తరాత్రోత్సవ కార్యక్రమాలు జరుగుతుంది. అందులో 10, 11, 12 రాఘవేంద్ర స్వామి వారి పూర్వారాధన, మధ్యారాధన, ఉత్తరారాధన కార్యక్రమాలు. విశాలంగా 3.5 ఎకరాల్లో కార్ పార్కింగ్ వ్యవస్థను చేయడం జరిగింది. హెలిప్యాడ్లో కార్ పార్కింగ్ వ్యవస్థ చేయడం జరిగింది. R&B స్థలంలో 1.5 ఎకరాల్లో కార్ పార్కింగ్ చేయడం జరిగింది. అలాగే నాగల్దిన్నే రోడ్డులో కార్ పార్కింగ్ అనేటువంటిది చేయడం జరిగింది. అలాగే మన మఠానికి ఇప్పుడే గవర్నమెంట్ ద్వారా అలాట్ అయినటువంటి సర్వే నెంబర్ 1లో నదీ దగ్గర కూడా కార్ పార్కింగ్ వ్యవస్థ అనేటువంటిది చేయడం జరిగింది. భక్తులు హెలికాప్టర్ ద్వారా రాఘవేంద్ర స్వాముల వారి మహారథోత్సవ కార్యక్రమంలో పుష్పవృష్టి కార్యక్రమాన్ని కూడా చేపడతారు. నలుమూల నుండి భక్తులు, అలాగే దాతలు, అలాగే డిగ్నేటరీస్ మరియు VVIPs అందరూ కూడా స్వామి ఆరాధనోత్సవాల్లో పాల్గొని రాఘవేంద్ర స్వామి దర్శనం